తిన్నాక విషయం చెప్తే నిజంగా తినకపోయి ఉండేదని అంత కోపం వచ్చింది ఈ స్వీట్లు చూడగానే. అప్పటికే నేను తినేసాను. తిన్నాకైతే మొత్తం విషయం చెప్పారు. ఎందుకు ఎంత కోపం వచ్చిందంటే, ఒక్కరోజు ఆప్టింగ్కి వెళ్తే ఎవరైనా ఇన్ని స్నాక్స్ తెస్తారా? ఈ ఒక్కరోజు వెళ్ళిన ఆప్టింగ్ డబ్బులతో అయితే ఈ స్నాక్స్ అన్ని తెచ్చేసి నేను తిన్నాక చెప్పారు. తినకముందు చెప్తే నువ్వు తినవని అందుకే చెప్పలేదన్నారు. కోపం అయితే చాలా వచ్చింది. ఇంకా మా చిన్నోడు వాడి మాటలతో అయితే కూల్ చేస్తారు. మీ ఇంట్లో మీ చిన్నోడు ఎలాగే చేస్తాడా? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే పెట్టండి. ఒక్క రోజులో 1000 రూపీస్ ఖర్చు పెట్టేసి ఇలా స్వీట్లు తెస్తే ఎవరికి కోపం రాదు చెప్పండి? బాగా కోపం వస్తుంది. అదే ఆడవాళ్ళకి ముందే కోపం వస్తుంది. ఇంకా పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు, ఈ పూతరేకులు నేను ఇష్టపడను. నాకు ఎందుకో తినాలనిపించదు. కానీ తెచ్చారు కదా, ఎలాగైతే మొత్తానికి అయితే ఫస్ట్ అనుకున్నాను ఎవరైనా ఇచ్చారేమో అనుకున్నాను. తర్వాత మనసులో కూడా ఒక అభిప్రాయం వచ్చింది, ఇన్ని ఎవరైనా ఇస్తారా, ఏదో కొనేసి ఉంటారు అనుకుని. నిజంగా నా అనుమానం నిజమైంది. మొత్తం అయితే కొనే తీసుకొచ్చేసారు ఒక ఆప్టింగ్ డబ్బులతో. అన్నిటికంటే నాకు నచ్చింది బాగా ఏమంటే కొబ్బరి నచ్చింది. మా చిన్నోడైతే నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలో ఉంది. చాలా బాగున్నాయి. ఇంక కోపం తగ్గించుకో కూల్ అయిపోయాను, నన్ను అయితే కూల్ చేస్తాడు. ఇంకా బొబ్బట్టు విషయానికి వస్తే ఇదైతే కొంచెం తీపి తక్కువ ఉంది, కానీ అయినా కానీ బొబ్బట్టు కూడా టేస్ట్ బాగానే ఉంది. ఇంకా నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. ఇంకా నెయ్యి ఐటెం అయితే నేను ఎక్కువ తిన్నాను. ఫస్ట్ అయితే మా చిన్నోడికి అయితే కొంచెం కొంచెం పెడుతున్నాను. మన ఇంట్లో చిన్నోళ్ళు ఉంటే చిన్నపిల్లలకే పెట్టాలి. ఫస్ట్ చిన్నపిల్లలు పెట్టినారు, పెద్దవాళ్ళు తిన్నారంటారు. మీ ఇంట్లో ఎలాంటి పద్ధతి ఉందా? మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఇలాగే ఇంతే డబ్బులతో తెచ్చేస్తారా? ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే పెట్టండి. ఇంకా నాకైతే బాగా బాధ అనిపించింది.